Recording in progress. Yes, good afternoon everyone. Had your lunch? Okay, Nandi, super. Perfect. So last class lo till now మనం ఏం కంప్లీట్ చేసామండి అంటే ఆఫర్ యాక్సెప్టెన్స్ ఇట్ విల్ క్రియేట్ ద ప్రామిస్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ యాడ్ అవుతే ఇట్ విల్ క్రియేట్ అన్ అగ్రిమెంట్ అండ్ అగ్రిమెంట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ కనుక ఉంటే దెన్ దట్ విల్ బీ కాల్డ్ యాజ్ అ కాంట్రాక్ట్ అని చదువుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై లీగల్ ఎన్ఫోర్సబిలిటీ? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటనేది మనం చదువుకుంటూ ఉన్నాం. లీగల్ ఎన్ఫోర్సబిలిటీకి ఇంకో సపరేట్ ఎగ్జాంపుల్ చెప్పానా? సేమ్ మన స్టోరీనే కాకపోతే కొంచెం ఎక్స్టెన్షన్ చేసామండి ఈసారి. లైక్ 2 persons ఉండాలి, కాంపిటెంట్ అయి ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వాలి, కన్సిడరేషన్ ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, చదువుకున్నామండి, లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి, లైక్ లీగల్ థింగ్స్ లీగల్లీ పర్ఫార్మెన్స్ అనేది పాసిబుల్ పర్ఫార్మెన్స్ అయి ఉండాలి. ఇలా చదువుకున్నామా? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్. అండ్ టిల్లో మనం కంప్లీట్ చేసాము. అంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఏదైతే ఉందో అందులో మనం ఆల్రెడీ 2 persons అంటే ఏంటో కంప్లీట్ చేసాం, లీగల్ రిలేషన్షిప్ అంటే ఏంటో కంప్లీట్ చేసాం. గుడ్ చేసినట్టు. చూడండి, సెక్షన్ 10 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసామండి. అందులో 2 parties అంటే చదువుకున్నాం. అంటే కంపల్సరీగా ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఉండాలి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలంటే 2 parties మస్ట్ బీ దేర్ ఫర్ ఏ కాంట్రాక్ట్. ఎగ్జాక్ట్లీ మనమే కాంట్రాక్ట్ రాసుకోగలమా? రాసుకోలేం కదా. సో దట్స్ వై మ్యాండేటరీగా 2 parties మస్ట్ బీ దేర్. అండ్ నెక్స్ట్ వన్ ఏముందండి? లీగల్ రిలేషన్షిప్. అవునా కదా, ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే లీగల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. సోషల్ రిలేషన్షిప్స్, డొమెస్టిక్ రిలేషన్షిప్స్ వాటిని తీసుకోవచ్చు అండి. ఈజ్ దోస్ థింగ్స్ వీ కెన్ ఫామ్ ది లైక్ అగ్రిమెంట్, లైక్ కాంట్రాక్ట్ ఫామ్ అవుతాయా? కాంట్రాక్ట్ ఫామ్ బికాస్ అవి సోషల్ రిలేషన్షిప్స్. ఒక ఫాదర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇవన్నీ కూడా సోషల్ రిలేషన్షిప్స్. సో వాటిలో ఎలాంటి కాంట్రాక్ట్ కూడా ఎంటర్ అవ్వదు బికాస్ దోస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే కంపల్సరీగా లీగల్ రిలేషన్షిప్సే ఉండాలి. లీగల్ రిలేషన్షిప్స్ అంటే బయర్ అండ్ సెల్లర్, ఓకేనా? అలాగా వన్ ఈస్ అదర్ ఫార్మాలిటీస్ టు బీ కంప్లైడ్ విత్ సర్టెన్ కేసెస్. చూడండి, ఏ కాంట్రాక్ట్ మే బీ written or spoken. యాజ్ టు ద లీగల్ ఎఫెక్ట్స్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ రిటర్న్ కాంట్రాక్ట్ అండ్ ఏ కాంట్రాక్ట్ మేడ్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఏంటండి అంటే కాంట్రాక్ట్ అంటే మీరు కంపల్సరీగా రాయాలనుకుంటున్నారండి ఎక్కడన్నా? ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. జనరల్ టాకింగ్ కూడా మనకు కాంట్రాక్టే. అంటే నేను వచ్చి లైక్ మీకు వచ్చి చెప్పానండి, ఓకేనా? లైక్ రామ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అనే పర్సన్ ఉన్నారు. శ్యామ్కి వచ్చి నేను ఏమని చెప్పానండి అంటే నా కార్ నేను మీకు సేల్ చేస్తాను అన్నాను. నేను ఆఫర్ ఎలా ఇచ్చాను, రాసిచ్చానా చెప్పాను అంతే. శ్యామ్ ఏమన్నారు? అవునా సార్ నేను కొంటాను అన్నారు. ఎంతకు సేల్ చేస్తారు సార్ అంటే నేను 4,50,000కి సేల్ చేస్తానని చెప్పానండి. ఆఫర్ ఇచ్చాను, యాక్సెప్ట్ చేశారు, కన్సిడరేషన్ కూడా ఉంది, అగ్రిమెంట్, లీగల్ యాక్టివిటీస్, లీగల్ ఎన్ఫోర్సబుల్ ఉంది, కాంట్రాక్ట్ అయిపోయింది. అంటే కాంట్రాక్ట్ అంటే కంపల్సరీగా రాయాల్సిన అవసరం లేదండి. ఇట్ విల్ బీ ఇన్ రిటర్న్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ స్పోకెన్.
అవుతుందా? అంటే త్రూ ద వర్డ్స్లో కూడా మనం కాంట్రాక్ట్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. ఫుల్ పాయింట్ అదే. సో అంటే రాసుకోవడం అంటే ఎస్ వీ కెన్ రైట్ డౌన్ ఇన్ ద లైక్ ఒక లెటర్లో కూడా ఒక పేపర్లో కూడా రాసుకోవచ్చు. నేను ఈ కార్ సెల్ చేద్దామని ఉన్నాను శ్యామ్కి, శ్యామ్ కూడా యాక్సెప్ట్ చేశారని ఇద్దరం కూడా సైన్ చేసి రిటర్న్గా కూడా రాసుకోవచ్చు. బట్ రెండింటికి కూడా సేమ్ ఎఫెక్ట్ అండ్ సేమ్ లీగాలిటీ అనేది అప్లై అవుతుంది. కేస్ ఆఫ్ సెట్ ఇన్ కాంట్రాక్ట్ సమ్ అదర్ ఫార్మాలిటీస్ హ్యావ్ టు బి కంప్లైడ్ విత్ టు మేక్ అన్ అగ్రిమెంట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఎక్సెప్ట్ యాజ్ రిటర్న్ కాంట్రాక్ట్. అంటే కొన్ని కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే రిటర్న్గా ఉంటేనే వ్యాలిడ్ అవుతాయండి. అందులో ఒక ఇన్సూరెన్స్ జస్ట్ మాట్లాడుకుంటే అవ్వదు, కాంట్రాక్ట్లో రాయాలి. సో అవన్నీ కూడా అనండి తర్వాత చదువుదాం. ఆ తర్వాత చూడండి సర్టనిటీ ఆఫ్ మీనింగ్. మనం చదువుకున్న ఎగ్జాంపుల్లో సర్టనిటీ ఉందా? సర్టనిటీ ఉందండి. ఎగ్జాక్ట్లీ సర్టనిటీ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు గొడవపడిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఏంటి కొన్ని సర్టెన్గా క్లియర్గా కొన్ని వర్డ్స్ కొన్ని థింగ్స్ చెప్తారని చెప్పాను. దాన్ని మనం సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటున్నాం. అంటే ఏంటి చూడండి, ద అగ్రిమెంట్ మస్ట్ బీ సర్టెన్ అండ్ నాట్ వేగ్ ఆర్ ఇండెఫినెట్. అంటే అగ్రిమెంట్ ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. అంటే అగ్రిమెంట్ చదువుతుంటే అంటే ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ చదువుతుంటే మనకు అసలు ఏం అర్థం కావట్లేదండి అగ్రిమెంట్ చదువుతుంటే. అలా ఉండొచ్చా? వేగ్గా ఉండొచ్చా? వేగ్గా ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. ఏం సేల్ చేస్తున్నాను నేను? సేల్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర 10 కార్స్ ఉన్నాయి, ఏదో ఒకటి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏదైనా క్లియర్గా ఉందండి? క్లియర్గా లేదు. అదే క్లియర్గా అంటే నా దగ్గర 10 కార్స్ ఉన్నాయి, అందులో లైక్ మారుతి సుజుకి కార్ ఏదైతే ఉందో ఈ కార్ అనేది నేను 4,50,000కి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. అంటే ఒక అగ్రిమెంట్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే సర్టనిటీ మీనింగ్ అనేది క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూడండి, A agrees to sell B 100 tons of oil. There is nothing certain in order to show that దీని మీనింగ్ ఏంటండి అంటే చూడండి, 2 పార్టీస్ ఉండాలి ఒక కాంట్రాక్ట్లో, లీగల్ రిలేషన్షిప్ ఉండాలని చదువుకున్నాం కదా. ఇప్పుడు సర్టనిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సర్టనిటీ అంటే ఏంటండి అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఒక ఆఫర్ ఇచ్చారండి. ఏం ఆఫర్ అండి అంటే ఐ విల్ సెల్ 1 ton of oil ఫర్ 1 lakh rupees. అంతేనండి, ఇదే కాంట్రాక్ట్. అతను అవునా యాక్సెప్ట్ చేశారు, కన్సిడరేషన్ 1 lakh మొత్తం క్లియర్గా ఉంది, ఇది అగ్రిమెంట్ అవుతుంది. ఇది కాంట్రాక్ట్ అవుతుందా అని అడుగుతున్నాం. కాబట్టి ఇది కాంట్రాక్ట్ అవుతుందా? ఏ బికి ఆఫర్ చేశారు, ఐ విల్ సెల్ 1 ton ఆఫ్ ఆయిల్ అనేది సేల్ చేస్తా అన్నారు. ఎందుకండి అంటే 1 lakh రూపీస్కి సేల్ చేస్తామని చెప్పారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ కూడా ఉంది. చెప్పండి, ఇది కాంట్రాక్ట్ అవుతుందా లేదా? ఇది కాంట్రాక్ట్ అవుతుందా లేదా? అవదండి. ఎందుకు అవ్వదండి? ఏంటండి? డేట్ ఉంటే వ్యాలిడ్ అవుతుందా? డేట్ ఉంటే వ్యాలిడ్ అవుతుందా? డేట్ ఉన్నా వ్యాలిడ్ అవ్వదండి. ఎందుకండి అంటే ఇక్కడ ఒకటి క్లియర్గా లేదు. ఏంటో చెప్పగలరా? ఒకటి క్లియర్గా లేదండి, చెప్పగలరా? ఒకటి తగ్గిందండి ఇందులో. ఏంటండి? ఎగ్జాక్ట్లీ ఒకటి తగ్గింది అని చెప్తారు కదండి. ఇక్కడ ఒకటి తగ్గిందంటే ఏంటండి అంటే అది ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అని చెప్పలేదు. ఆయిల్ సేల్ చేస్తామంటే ఆయిల్ ఒకటే ఆయిల్ ఉంటుందా? మల్టిపుల్ ఆయిల్స్ ఉంటాయండి. ఏ ఆయిల్ సేల్ చేస్తున్నారని ఇది చెప్పకుండా మీరు కాంట్రాక్ట్లో ఎలా ఎంటర్ అవుతారు? సో దట్స్ వై ఇట్ వాజ్ నాట్ క్లియర్ బై టర్మ్స్. అంటే ఆ క్లియర్ టర్మ్స్ అనేది లేవు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ ఏంటి,
సో లైక్ క్లియర్గా లేకపోవడం వల్ల మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాం. బికాస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో మనం క్లియర్గా చదువుకున్నాం అండి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో సర్టనిటీ ఆఫ్ మీనింగ్ ఉండాలి. సర్టనిటీ ఆఫ్ మీనింగ్ మస్ట్ బి దేర్. సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటే ఏంటి? మనం కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ అనేది క్లియర్గా రాసుకోవాలి. దట్స్ ఇట్, అయిపోయింది. అదవుతుందా? సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అంటే కాంట్రాక్ట్ అనేది క్లియర్గా రాసుకోవాలి. కానీ ఇక్కడ క్లియర్గా రాసుకోలేదు కదా. క్లియర్గా రాసుకోకపోవడం అంటే ఏంటండి? ఆయిల్ సప్లై చేస్తాను అని చెప్పడం కాంట్రాక్ట్ ఎలా అవుతుంది? బికాజ్ అది ఏ ఆయిల్ అనేది చెప్పలేదు కాబట్టి. సో ఇట్ డజంట్ హ్యావ్ ఏ ఇది మనం దీన్ని ఏమంటాం, లైక్ ఏంటండి అంటే ఒక కాంట్రాక్ట్ అని చెప్పకూడదు. బికాజ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండదు. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 9. XYZ Limited agreed to lease the land to Mr. A for indefinite years. The contract is not valid as the period of lease is not mentioned. ఇక్కడ కూడా అంతే కదా. XYZ అనేది మిస్టర్ ఏకి ఒక ల్యాండ్ లీజ్కి ఇస్తామని చెప్పారండి. ఆ లీజ్ ఎంత అనేది చెప్పలేదు. ఇండెఫినెట్ అంటే ఎంతకాలం అంటే ఎంతో కొంతకాలం లీజ్కి ఇస్తానని ఇలా మాట్లాడారండి. అదవుతుందా? ఏ బీకి ల్యాండ్ లీజ్ ఇస్తా అన్నారు, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. కాంట్రాక్ట్లో ఏమని చెప్తున్నారండి అంటే, సో నేను నీకు ల్యాండ్ లీజ్కి ఇస్తున్నాను, ఎంతో కొంతకాలం తీసేసుకో అంటున్నారు. ఎంతో కొంతకాలం అంటే ఎంత కొంతకాలం అంటే ఎంత అండి? 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్స్కి ఇస్తున్నారా, 4 ఇయర్స్కి ఇస్తున్నారా, 5 ఇయర్స్కి ఇస్తున్నారా, లేదా అసలు 10 ఇయర్స్కి ఇస్తున్నారా, లేదా మొత్తం ల్యాండ్ ఇస్తున్నారా, లైఫ్ టైం ఇచ్చేస్తున్నారా? క్లియర్గా చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే కంపల్సరీగా ఏంటంటే ఆ డెఫినెట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అనేది క్లియర్గా చెప్పాలి. ఇండెఫినెట్ ఇయర్స్ అని రాయకూడదు. క్లియర్గా చెప్తే మాత్రమే అది కాంట్రాక్ట్ అనేది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అవుతుంది. తర్వాత దిస్ ఈజ్ అబౌట్ ది సర్టనిటీ ఆఫ్ ది మీనింగ్. ఇప్పుడు వరకు ఏం కంప్లీట్ చేసామండి మనం? లీగల్ ఎన్ఫోర్సబిలిటీలో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? కంపల్సరీగా 2 పార్టీస్ ఉండాలి, చదువుకున్నాం. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, చదువుకున్నాం. ఆ తర్వాత అండి వాట్ వి స్టడీ. సో జస్ట్ నౌ ఇప్పుడే కంప్లీట్ చేసాం. సర్టనిటీ ఆఫ్ మీనింగ్ అనేది సర్టెన్గా ఉండాలి. పర్ఫెక్ట్. అది ఇంకా చేద్దామండి. అంటే లైక్ 1 by 1 అవన్నీ కంప్లీట్ చేసాం. బట్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఏదైతే చదువుతున్నామో అది చెప్తున్నాను. ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యాన్ అగ్రిమెంట్. పాసిబిలిటీ మన ఎగ్జాంపుల్ ఏమని చదువుకున్నాం? మ్యారేజ్ అనేది లైక్ చేయాలి, సో పాసిబిలిటీ ఉండాలి, అపోజ్ చేయకూడదు, ఇలా చదువుకున్నామా? సో అదేనండి ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అంటే ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అన్ అగ్రిమెంట్ టు డూ అన్ యాక్ట్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్. అంటే ఇక్కడ ఏంటండి అంటే చూడండి, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే రాజు అనే పర్సన్ రాణి అనే పర్సన్కి ఏమని చెప్పారండి అంటే లైక్ ఐ విల్ బ్రింగ్ ద మూన్, నేను మూన్ తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పారండి. మూన్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. చెప్పండి, అవునా? ఓకే తీసుకురా అని రాణి కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రామిస్ కూడా క్రియేట్ అయింది. దానికి రాణి ఏమన్నారని అంటే ఎంత అమౌంట్ కావాలి అంటే 2 lakh rupees కావాలి అని రాజు అడిగారు. సో 2 lakh rupees ఇస్తా అని చెప్పారండి. రాణి 2 lakh rupees ఇస్తా అన్నారు. రాజు ఏం తీసుకొస్తే పైన ఉన్న మూన్ తీసుకొస్తారండి. షాప్లో నుంచి ఒక చిన్న మూన్ తీసుకురావడం కాదు, పైన ఉన్న మూన్ ఏదైతే కనిపిస్తుందో ఆ మూన్ తీసుకొస్తాను, కాకపోతే 2 lakh rupees ఇవ్వాలి అంటే ఇతను ఆఫర్ చేశారు తీసుకొస్తానని. ఈ యాక్సెప్టెడ్ అండ్ కన్సిడరేషన్ కూడా ఉంది, అగ్రిమెంట్ కూడా ఉందండి. ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ అగ్రిమెంట్. చెప్పండి, ఇది కాంట్రాక్ట్ అవుతుందా లేదా?
ఈ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా? ఒక కాంట్రాక్ట్ అవుతుందా లేదా? నో అండి. ఎందుకు అవ్వదండి? మీనింగ్ ఎందుకు లేదండి? మూన్ మీనింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో పాసిబుల్ అవుతుందా అండి మూన్ తీసుకురావడం? చిన్నప్పుడు చెప్తారు కదండి, చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఏమని చెప్తారు? చందమామ తెస్తాను, పైకి తీసుకెళ్తాను, ఇవన్నీ చెప్తారా? నిజంగానే జరుగుతాయి అవన్నీ కూడా? అవన్నీ జరుగుతాయండి? జరగవు. దానికోసం మీరు కోర్టులో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారా? ఇప్పుడు ఆ తర్వాత నిజంగా రాజుకి 2 lakhs ఇచ్చేశారండి, రాణి 2 lakhs ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత రాజుని అడిగారు, మూన్ ఎక్కడుంది తీసుకురా అని అడిగారు. లేదు నేను ఊరికే చెప్పాను, ఎలా వస్తుంది అని అడిగారు. రాణి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయగలరా? కోర్టులో కేసు ఫైల్ చేయలేరు అండి, చేయలేరు. ఎందుకు? బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. అసలు ఇది కాంట్రాక్టే కాదు. ఎందుకు కాంట్రాక్ట్ కాదు సార్? అగ్రిమెంటే కదా. కానీ అగ్రిమెంటే కానీ ఏం లేదండి ఇక్కడ, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎందుకు లేదండి అంటే, హియర్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు పర్ఫామ్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు పర్ఫామ్. నిజంగా పర్ఫామ్ చేయడం కష్టం అండి, పర్ఫామ్ చేయలేం మనం. పాసిబిలిటీ లేదు కాబట్టే ఇట్ ఈజ్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. అవుతుందా? సో ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఏంటి, ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, ఏ బితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఏమని చెప్పారండి అంటే, స్పైడర్ మ్యాన్ లాగా ఒకటేసారి నేను ఒక 20 buildings నుంచి జంప్ చేసి స్పైడర్ మ్యాన్ లాగా వెబ్ అంతా చేసుకుంటూ వస్తాను, అలా వస్తే నాకు 22 lakhs rupees ఇస్తారా అని ఒకరికి ఆఫర్ చేశారండి. ఎస్, అతను ఆఫర్ బి కూడా ఎస్ 2 lakhs ఇస్తాను మీరు అలా చేస్తే అని చెప్పారు. ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్గా ఉంది. చెప్పండి, అది అగ్రిమెంటే. కానీ కాంట్రాక్ట్ అవుతుందా అంటే కాంట్రాక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదండి? అలా చేయడం పాసిబిలిటీ లేదు కదా. ఒకటేసారి అది మూవీలో కాబట్టి అలా చూపిస్తారండి, రియల్ లైఫ్లో కూడా అలా చేస్తాం మనం. అలా పాస్ చేసుకుంటూ వెళ్ళగలరా స్పైడర్ మ్యాన్ లాగా? వెళ్ళలేరు కదా. సో దట్స్ వై దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఈవెన్ దో అతను ఏ పర్ఫామ్ చేయకపోయినా కానీ బి కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయలేరండి. ఎందుకండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు కాంట్రాక్టే కాదు. ఓకేనా? బికాజ్ ఎందుకు కాంట్రాక్ట్ కాదు అండి అంటే, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ చేయడం కష్టం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఏ అగ్రీస్ విత్ బి టు డిస్కవర్ ట్రెజర్ బై మ్యాజిక్. అగ్రిమెంట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ యాజ్ ఇట్ ఈస్ ఏ నాట్ పాసిబుల్ టు బి పర్ఫార్మ్డ్. ఏమంటున్నారండి? ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకు మెటీరియల్లో ఉన్న ఎగ్జాంపుల్. ఏ బికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఏమైనా ఆఫర్ ఇచ్చారండి? సో నేను మీకు ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్న ఒక ట్రెజర్ నిధి ఒకటి ఎక్కడుందో నేను చెప్తాను. ఎలా చెప్తానండి అంటే, నా దగ్గర ఒక మ్యాజిక్ పవర్ ఉంది, ఆ మ్యాజిక్ చేసి నేను మీకు చూపిస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారండి. అలా చెప్పినందుకు కాను ఒక 10,000 ఇవ్వండి అని అడుగుతున్నారు. చెప్పండి, మ్యాజిక్ చేస్తారంటండి. మ్యాజిక్ చేసి ఒక ట్రెజర్ తీసుకొస్తారంట, ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ పెద్ద బాక్స్ ఇస్తారంట అండి. అలా ఇచ్చినందుకు 10,000 అడుగుతున్నారండి. నిజంగా అతను మ్యాజిక్ చేసి ఆ గోల్డ్ డైమండ్స్ తీసుకురాగలిగితే అతను మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఉందా? సింపుల్ పాయింట్, లేదు కదా. కానీ ఇతను ఇలా చేస్తే బి కూడా ఏంటి నమ్మేశారు. అవునా, నిజంగా మ్యాజిక్ చేసి ఒక గోల్డ్ అండ్ డైమండ్స్తో ఉన్న ట్రెజర్ తీసుకొస్తారంటే 10,000 ఇచ్చేశారు. తర్వాత ఏమన్నారండి అంటే, సో లేదు అలా ఎలా తీసుకొస్తాం, మ్యాజిక్ చేశాను కానీ రాలేదు అంటున్నారండి. అప్పుడు బి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేయగలరా? చేయలేరు. బికాజ్ దిస్ ఈజ్ నాట్ పర్ఫామ్ చేయలేనిది, నాట్ పాసిబుల్ టు పర్ఫామ్. అలా మ్యాజిక్ చేసి మీరు ఎలా ట్రెజర్ తీసుకురాగలరండి? తీసుకురాలేరు కదా. సో దట్స్ వై నాట్ పాసిబుల్ టు పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి, సో అలాంటి వాటితో మీరు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేనట్టుగానే కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామండి? పాసిబుల్ టు పర్ఫామ్. పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. అందరూ వింటున్నారండి? యాక్టివ్గానే ఉన్నారు అందరూ కూడా జూమ్లో? గుడ్. పర్ఫెక్ట్. నెక్స్ట్ అండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఏంటండి అంటే, సో of course now according to section 10 of the Indian Contract Act, the following are the essential elements of a valid contract. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే
ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కంపల్సరీగా ఉండాలి లేదా? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ అగ్రిమెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇదంతా మనం ఆల్రెడీ డెఫినేషన్స్లో చదువుకున్నాం. తర్వాత ఫ్రీ కన్సెంట్ ఉండాలి అంటున్నారండి. అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి. మన ఎగ్జాంపుల్ ఏమని చదువుకున్నాం? పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా మ్యారేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా? దట్ ఈస్ ఫ్రీ కన్సెంట్ కదా. సో ఇక్కడ కూడా అంతే, ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఫ్రీ కన్సెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఫ్రీ కన్సెంట్ అంటే చూడండి, 2 or more persons are said to be consent when they agree upon the same thing in the same sense. అండర్లైన్ ఇక్కడ చెక్ చేసుకోండి, సేమ్ థింగ్ ఇన్ ద సేమ్ సెన్స్. దిస్ కెన్ ఆల్సో బి అండర్స్టూడ్ యాజ్ ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద టర్మ్స్, దట్ ఈస్ ద కన్సెన్సస్ యాడెడమ్. సో మనకి కొన్ని లాటిన్ వర్డ్స్ ఉంటాయండి లాలో, అంటే అండర్స్టాండింగ్ ద సేమ్ టర్మ్ ఇన్ ద సేమ్ సెన్స్, దాన్నే మనం ఇక్కడ లాటిన్ వర్డ్లు ఏమంటామని అంటే కన్సెన్సస్ యాడ్ ఐడమ్. Further, such content must be free. Consent would be considered as free consent if it is not caused by coercion, undue influence, fraud, misrepresentation or ఇవన్నీ మనకు ఒక చాప్టరే ఉందండి, ఆ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ జస్ట్ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఇది ఉండాలా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే పాయింట్ ఏంటండి అంటే ఫ్రీ కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్ లాంటిది. ఒకసారి మనం జూమ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, G1 ఉన్నారండి ఇప్పుడు. సో G1 ఎగ్జాంపుల్గా తీసుకుందాం. G1 ఏంటండి అంటే G1కి ఒక మంచి హౌస్ ఉందండి, ఒక పెద్ద హౌస్ ఉంది. ఒక బంగ్లానే ఉందనుకోండి, ఒక బంగ్లా అండి, G1కి ఉన్న బంగ్లా ఇది అండి. బంగ్లాలో అనిపించట్లేదా? ఎందుకంటే ఎక్కువ డ్రాఫ్ట్ చేయలేము, ఓకేనా. ఇది ఒక బంగ్లా G1కి ఉందండి. వర్త్ ఎంత అండి అంటే, ఈ బంగ్లా యొక్క వాల్యూ ఎంత ఉంటుందండి అంటే, సో 1.5 crores అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందండి అంటే, గణేష్ ఏం చేశారండి అంటే G1 దగ్గరకు వచ్చారు. సో G1 దగ్గరకు వచ్చి ఏమని చెప్పారండి అంటే, నాకు నీ దగ్గర ఉన్న ఆ బంగ్లా ఏదైతే ఉందో ఆ బంగ్లా నాకు సేల్ చేసేయని చెప్పారు. G1 ఎందుకు నేను సేల్ చేయను అన్నారు. లేదు, నువ్వు సేల్ చేయాల్సిందే అన్నారు. అచ్చా, ఎంతకు ఇస్తావని అడిగారు. ఎంత అమౌంట్ ఇస్తావని అడిగారు. గణేష్ ఏమన్నారండి అంటే 1000 రూపీస్ ఇస్తా అన్నారండి. గణేష్ ఏమన్నారండి, 1000 రూపీస్ ఇస్తా అన్నారు. అప్పుడు G1 ఏమన్నారండి అంటే, దేని గురించి మాట్లాడుతున్నావు? బంగ్లా గురించేనా? 1.5 crores అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. వెంటనే గణేష్ ఏం చేశారండి, గణేష్ అతని దగ్గర పాకెట్లో ఉన్న ఒక గన్ తీసి జీవన్కి హెడ్ షాట్ పెట్టేసి ఇప్పుడు అడుగుతున్నారండి, చెప్పు జీవన్, ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ మాట్లాడు అన్నారండి. అప్పుడు జీవన్ ఏమంటారండి, అప్పుడు కూడా అంతే ఫైర్ అయ్యి మాట్లాడతారా? జీవన్ మాట్లాడరు కదా. అవునా, ఇప్పుడు వెంటనే ఇంకా గణేష్ ఏమని అడుగుతున్నారంటే, చెప్పు 1000కి సేల్ చేస్తావా లేదా అని అడిగారు. జీవన్ ఇంకేం చేయగలరు చెప్పండి, ఇల్లు తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకో బంగ్లా కట్టుకోవచ్చు, ఫస్ట్ అతను ఉండాలి కాబట్టి అతను ఏమన్నారు, అవునా ఓకే నేను 1000కి సేల్ చేస్తాను అని చెప్పేశారు. అవునా, వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇద్దరు సైన్ చేశారు. 1000 రూపీస్ పేమెంట్ అని చెప్పేసి ఇద్దరు కూడా సైన్ చేశారు. కాంట్రాక్ట్ ఈజ్ వ్యాలిడ్, అవునా కదా. అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ తర్వాత కన్సిడరేషన్ కూడా ఉందండి. ఇక్కడ కన్సిడరేషన్ అని కంపల్సరీగా 1.5 crores ఉండాలి అని ఎక్కడ యాక్ట్లో చెప్పలేదు. ఎనీథింగ్, ఏదైనా సరే కన్సిడరేషన్ అంటే ఎనీథింగ్, ఎంత ఉన్నా కన్సిడరేషన్ అండి అది. సో 1000 ఉన్నా కానీ అది కన్సిడరేషనే. మరి ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ అవ్వచ్చా సార్ అంటే, దిస్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ కాంట్రాక్ట్.
ఎందుకు కాంట్రాక్ట్ అని చెప్పట్లేదు సార్ అండి అంటే, బికాస్ ఇక్కడ జీవన్ ఏదైతే అతని బిల్డింగ్ అనేది సేల్ చేశారో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి, అతను ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేదు. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటండి, భయపెట్టించడం వల్ల చెప్పారు కానీ కాంట్రాక్ట్ ఓకే అని. ఇన్ జనరల్గా అతను ఫ్రీగా లైక్ అతను యాక్సెప్ట్ చేసి ఇచ్చారండి, ఇవ్వలేదు కదా, భయపడి ఇచ్చారు అంతే. భయపడి ఇచ్చేసారు హౌస్ అనేది, అంతేగాని ఫ్రీ మైండ్తో ఫ్రీ కన్సెంట్తో ఫ్రీగా యాక్సెప్ట్ చేసి ఇచ్చారా, ఇవ్వలేదు. దట్స్ వై ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి అసలు ఇక్కడ సేల్ ఏదైతే జరిగిందో అది అసలు సేలే కాదు. మళ్ళీ జీవన్ యొక్క హౌస్ జీవన్ తీసేసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు. సార్ ఇక్కడ అసలు కాంట్రాక్టే లేదు, ఎందుకు కాంట్రాక్ట్ లేదండి అంటే, నేను ఫ్రీ కన్సెంట్ ఇవ్వలేదు, నాకు ఇలా గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టి మాట్లాడారు కాబట్టి నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, సో ఇది కాంట్రాక్టే కాదు, సో నా హౌస్ నాకు ఇప్పించండి అని జీవన్ కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే జీవన్ తరపున లైక్ వ్యాలిడ్ జస్టిఫికేషన్ వచ్చి అతని హౌస్ అతనికి రావడానికి ఛాన్స్ ఉందండి. అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఏమవ్వాలండి, లీగల్ ఎన్ఫోర్సబిలిటీ రావాలంటే ఫ్రీ కన్సెంట్ కూడా ఉండాలి. అంటే మీరు ఇంటెన్షనల్గా కావాలని నిజంగా, ఇప్పుడు ఒకవేళ అలా కాకుండా జీవన్ కావాలని 1000 రూపీస్గా సేల్ చేశారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అతను ఫ్రీగా ఇవ్వడం దేనికని 1000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారండి, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎందుకు, అతను ఇంటెన్షనల్గానే ఇచ్చారు కాబట్టి. ఇంటెన్షనల్గా లేకుండా ఇస్తే మాత్రమే దట్ విల్ బీ కౌంటెడ్ యాజ్ ఏ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. ఇంటెన్షనల్గా ఇస్తే అది వ్యాలిడ్ కాంట్రాక్టే అవుతుంది, ఓకేనా. బట్ ఇక్కడ ఫ్రీ కన్సెంట్ లేదు కాబట్టి జీవన్ దగ్గర నుంచి, సో ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. అర్థమైందండి ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటో, అర్థమైందా ఫ్రీ కన్సెంట్ అంటే? ఎనీ డౌట్స్, ఎవరికి డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 11. ఏ హూ ఓన్స్ 2 cars ఈజ్ సెల్లింగ్ రెడ్ కార్ టు బి. ఏ దగ్గర 2 cars ఉన్నాయంటండి. సో ఏ దగ్గర, అచ్చా ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 12 చదువుదాం చూడండి. ఏ threatens to shoot B if B does not lend him 2 lakhs and B agree to it. ఏమని చెప్తున్నారు, ఏ థ్రెటన్స్ అంటే ఏ భయపెట్టించారంటండి బీని, ఏమని షూట్ చేస్తాను, 2 lakhs ఇవ్వకపోతే నేను షూట్ చేస్తాను అని చెప్పారండి. అండ్ బి ఇంకేం చేయగలరు, అగ్రీ అయిపోయారు, ఎస్ నేను 2 lakhs ఇస్తాను అని యాక్సెప్ట్ చేశారు. హియర్ ద అగ్రిమెంట్ ఏదైతే ఎంటర్ అయ్యారో ఇట్ వాజ్ ఎంటర్డ్ త్రూ ద కోయర్షన్. అలా భయపడి ఏదైతే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారో దాన్ని మనం కోయర్షన్ అంటాం. కోయర్షన్ అంటే అనేది మనకి ఇన్ డీటెయిల్ తర్వాత వస్తుందండి. అండ్ హెన్స్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే అవ్వదు. అవుతుందా, క్లియర్ అండి. ఫ్రీ కన్సెంట్ లేకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అయినా యూజ్ లేదు, దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో టు డిటర్మైన్, అలాగే ఒకటే సేమ్ థింగ్ అనేది సేమ్ వేలో అర్థం చేసుకోకపోయినా ఫ్రీ కన్సెంట్ లేకపోయినట్టేనండి. అంటే ఎలాగా, ఇక్కడ చూడండి, ఏ బికి ఏ దగ్గర 2 cars ఉన్నాయి, ఏ 2 cars ఉన్నాయి, అండ్ సెల్లింగ్ రెడ్ కార్ టు బీకి రెడ్ కార్ సేల్ చేస్తున్నారు. బీ థింగ్స్ ఈజ్ పర్చేజింగ్ ద బ్లాక్ కార్, దేర్ ఈస్ అ నో కన్సెన్సస్ యాడెడ్ అండ్ హెన్స్ నో కాంట్రాక్ట్. సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ దగ్గర 2 cars ఉన్నాయండి, ఒకటి రెడ్ కలర్ కార్, ఒకటి బ్లాక్ కలర్ కార్. ఎవరి దగ్గర, ఏ దగ్గర ఈ 2 cars కూడా ఉన్నాయి. అయితే ఏ బీకి ఏమని చెప్పారండి అంటే, నేను నా దగ్గర ఉన్న కారు సేల్ చేస్తున్నాను అని చెప్పారండి. నా దగ్గర ఉన్న కార్ సేల్ చేస్తున్నాను, నీకు కార్ సేల్ చేస్తున్నాను, 4,50,000కి సేల్ చేస్తున్నాను అని చెప్పారండి. అయితే యాక్చువల్గా ఏమని ఆలోచిస్తున్నారండి అంటే, రెడ్ కలర్ కార్ సేల్ చేస్తున్నాను అనుకున్నారు, కానీ బి ఏమని ఆలోచిస్తున్నారు, బ్లాక్ కలర్ కార్ సేల్ చేస్తున్నారేమో అనుకున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇద్దరు మైండ్లో కూడా సేమ్ పాయింట్ ఉందా, లేదు కదా, డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటండి అంటే ఫ్రీ కన్సెంట్ లేనట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అంటే కన్సెన్సస్ యాడ్ అయ్యడం లేదండి, అంటే లైక్ సేమ్ థింగ్ సేమ్ సెన్స్లో ఎదురు ఆలోచించట్లేదు కాబట్టి ఇక్కడ కూడా కాంట్రాక్ట్ లేదు. తర్వాత వచ్చి ఏ వచ్చి తర్వాత రెడ్ కలర్ కార్ కదా, బి దగ్గరికి వెళ్ళి ఇదిగో కార్ తీసుకొని రెడ్ కలర్ కార్ ఇచ్చారు. బి అంటున్నారు, అదేంటి రెడ్ కలర్ కార్ ఏంటి, నేను బ్లాక్ కలర్ కార్ అనుకున్నానంటే. ఇద్దరికి క్లాస్ క్రియేట్ అయిందా అంటే, అక్కడ ప్రాపర్గా థింగ్స్ లేవు కాబట్టి అసలు అది కాంట్రాక్టే అవ్వదు, ఓకేనా. సో అల్టిమేట్లీ ఇప్పుడు వరకు ఏమైనా చదువుకున్న అవసరం చూడండి.
ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలంటే 2 parties must be there, లీగల్ రిలేషన్షిప్ మస్ట్ బి దేర్, సర్టనిటీ ఆఫ్ ద మీనింగ్ అండ్ పాసిబిలిటీ టు పర్ఫామ్ అండ్ ఫ్రీ కన్సెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సరేనండి. సో నెక్స్ట్ వన్, మనం ఇంకోటి ఏం చదువుకున్నామండి? ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్, ఇద్దరు రామ్ సీత ఇద్దరు కూడా కాంపిటెంట్ పర్సన్స్ అవ్వాలని చదువుకున్నామా? దాన్ని ఇక్కడ కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ అంటారు. కాంపిటెంట్ అయి ఉండాలి. ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే బోత్ ద పార్టీస్ మస్ట్ బీ కాంపిటెంట్. కెపాసిటీ అంటే ఏంటో చూడండి. కెపాసిటీ టు కాంట్రాక్ట్ మీన్స్ ద లీగల్ ఎబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఎబిలిటీ ఆఫ్ ఏ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్, లీగల్ ఎబిలిటీ అండి. అంటే లీగల్గా హీ మస్ట్ బీ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. అంటే లీగల్ ఎబిలిటీ అంటే ఏంటి సార్? సో అతను కంపల్సరీగా ఏమై ఉండాలి? మేజర్ అయి ఉండాలి అకార్డింగ్ టు ద లా. అంటే మోర్ దెన్ 18 years ఆఫ్ ది ఏజ్ అనేది వచ్చి ఉండాలండి. అర్థమవుతుందా? అంటే మేజర్ పర్సన్ అయి ఉండాలి అండ్ ఈజ్ ఆఫ్ ఏ సౌండ్ మైండ్ అయి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే ఆల్రెడీ చదువుకున్నామా? అంటే ఏదైనా డెసిషన్ తీసుకోగలిగిన సిచ్యువేషన్లో ఉండాలి అండ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ సబ్జెక్ట్ టు. సో చూద్దాం ఏంటనేది. ఒక కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే మస్ట్ బి మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్. కాంట్రాక్ట్ ఇన్వాలిడ్ ఎప్పుడు అవుతుంది? మైనర్ అండి, అతను మేజర్ కాదు, మైనర్. అంటే 18 years కంటే తక్కువ ఉన్నాయి, అతనితో కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారు. అది వ్యాలిడ్ అవుతుందా అంటే ఇన్వాలిడ్ అండి. మైనర్ అంటే ఎవరండి? చాలా చిన్నపిల్లలు కదా. 18 years కంటే తక్కువ అంటే వాళ్ళకి డెసిషన్స్ ఏం తీసుకోగలరు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్నపిల్లాడు ఉన్నారు, లైక్ ఎన్ని ఇయర్స్ అంటే 12 years. కాకపోతే అతని నేమ్ మీద ఒక ప్రాపర్టీ ఉంది, అతని నేమ్ మీద ప్రాపర్టీ ఉంది. ఆ 12 years బాబు దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ ఏమన్నారని అంటే, లైక్ నీ నేమ్ మీద ప్రాపర్టీ ఉంది కదా, అది నాకు నువ్వు సేల్ చేసావంటే నేను నీకు ఒక మంచి గేమ్ ప్లే స్టేషన్ ఒకటి కొనిపిస్తా అని చెప్పారండి. ఆ బాబు ఏం చేస్తారండి? అవునా, నాకు ప్లే స్టేషనే కావాలి, ఇదిగో నా ప్రాపర్టీ మొత్తం తీసేసుకో, ఏం చేయాలంటే ఇక్కడ సైన్ చేయమంటే సైన్ చేస్తారండి పిల్లలు కాబట్టి. అర్థవుతుందా? సో దట్స్ వై ఒక మైనర్తో కాంట్రాక్ట్ అనేది ఇన్వాలిడ్, అసలు అది వ్యాలిడిటీనే లేదు. సో మైనర్ కాంట్రాక్ట్ ఇన్వాలిడ్. అన్సౌండ్ మైండ్ అంటే మైండ్ స్టెబిలిటీ లేదండి, కొంచెం లైక్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక పర్సన్ ఉన్నారు. అతని దగ్గర నిజంగా అతని నేమ్ మీద ఒక 50 lakhs ప్రాపర్టీ ఉంది. మీరు వెళ్ళి అతనికి చెప్పారు, ఇదిగో ఇక్కడ ఈ పేపర్ మీద సైన్ చేసావంటే నేను నీకు ఒక చాక్లెట్ కొనిపిస్తా అన్నారు. అవును, చాక్లెట్ కొనిపిస్తావా? ఎస్, నేను సైన్ చేస్తాను, నువ్వు సైన్ చేసేసారు. వ్యాలిడా ఇది? జనరల్గా ఆలోచించండి, చీట్ జరిగిందా లేదా అక్కడ? సో దట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యే పర్సన్స్ ఎలా ఉండాలి? సౌండ్ మైండెడ్, అంటే డెసిషన్ తీసుకునే పొజిషన్లో ఉండాలి. సో చూద్దాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ స్టార్టెడ్ విత్ ఇస్ సో 6th one ఏంటని అంటే కెపాసిటీ టు కాంట్రాక్ట్. దీన్ని మనం ఏమంటున్నాం? కాంపిటెంట్ పర్సన్ అంటే ఏమవ్వాలి? మేజర్ అవ్వాలి, తర్వాత సౌండ్ మైండెడ్ అయి ఉండాలి, తర్వాత అండి అన్డిస్క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రమే దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ కెపాసిటీ టు కాంట్రాక్ట్, కాంపిటెంట్ పర్సన్ అని చెప్తా ఉండే మనం. చూడండి, ఏ పర్సన్ ఆఫ్ బీయింగ్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ మస్ట్ ఫుల్ఫిల్ ఆల్ ద అబౌవ్ 3 qualifications. పైన చెప్పిన 3 qualifications కూడా ఉంటేనే అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలరు. అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలరు, అదర్వైజ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. క్వాలిఫికేషన్ రిఫర్స్ టు ద
ఏజ్ ఆఫ్ ది కాంట్రాక్టింగ్ పర్సన్. సో లైక్ ద పర్సన్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ మస్ట్ బి 18 years ఆఫ్ ద ఏజ్. అంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా ఎన్ని ఇయర్స్ ఉండాలండి? 18 years ఉండాలి. పర్సన్ బిలో 18 years ఆఫ్ ద ఏజ్ ఆర్ కన్సిడర్డ్ మైనర్, దేర్ ఫార్ ఇన్కంపిటెంట్ టు కాంట్రాక్ట్. చదువుకున్నామా? మైనర్తో కాంట్రాక్ట్ అనేది ఇన్వాలిడ్ అండి, అసలు అది వ్యాలిడిటీనే లేదు. అతనితో మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా మీకు ఆ ప్రాపర్టీ రాదు. చదువుతుందా? దట్స్ వై మైనర్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్. అది మైనర్ అంటే. బి అంటే ఏం చదువుకున్నామండి? సారీ, సౌండ్ మైండ్ అంటే ఏంటండి? హీ షుడ్ బి ఇన్ హిజ్ సెన్సెస్ సో దట్ హీ అండర్స్టాండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అతను ఏం ఆలోచిస్తున్నారు, కాంట్రాక్ట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది అతను బేసిక్ అతని సెన్సెస్లో అతను ఉండాలండి. అర్థమవుతుందా? అంటే హీ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టర్మ్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉండాలి. అప్పుడే అతను సౌండ్ మైండెడ్గా ఉన్నారని చెప్తాం మనం. లునాటిక్ అండి. లునాటిక్ అంటే అదేనండి, లైక్ మెంటలీ డిశ్చార్జ్డ్ పర్సన్ లేదా ఆయన ఈడియట్ అంటే ఇక్కడ మనం అనుకునే ఈడియట్ కాదండి. ఈడియట్ అంటే సో లైక్ మధ్యస్థిమితం లేకుండా ఉండడమే, అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అంటే డ్రంకెన్ పర్సన్ అండి. డ్రింక్ చేస్తున్నారు, ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఏం చెప్తారు? సో ఇలా నీ దగ్గర ఒక హౌస్ ఉంది కదా, అది రాసిస్తావా అంటే రాసిస్తాను, తీసుకో, ఎక్కడ సైన్ చేయమంటావు అంటారు. అంటే ఏంటంటే డ్రింక్ చేసిన పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కూడా ఇన్వాలిడే అంటున్నారు. ఎందుకంటే డ్రింక్ చేసిన పర్సన్ని కూడా మనం ఏమంటున్నాం? అన్సౌండ్ పర్సన్ అంటున్నాం. అంటే మైండ్ స్టెబిలిటీ లేని పర్సన్ లాగే ట్రీట్ చేస్తున్నాం. అలాగా ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మైండ్ స్టెబిలిటీ లేని పర్సన్స్తో ఎవరితో అన్నా కాంట్రాక్ట్ ఎంటర్ అయితే దట్ కాంట్రాక్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్. Drunken person or under the influence of some intoxicant is not supposed to be a person of sound mind. వీళ్ళెవరిని కూడా మనం సౌండ్ మైండెడ్ పర్సన్స్ కింద ట్రీట్ చేయం. ఓకేనా? ఆ తర్వాత ఇక సి ఏమని చదువుకున్నామండి? పర్సన్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై దిస్ స్టాట్యూట్. ఈ యాక్ట్లో ఎక్కడ కూడా డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. డిస్క్వాలిఫై అవ్వడం అంటే ఏంటో చూద్దాం. సచ్ పర్సన్ ఆర్ యాన్ ఏలియన్ ఎనిమీ, ఫారెన్ సావరెన్స్ అండ్ కన్విక్ట్స్. వీళ్ళందరినీ కూడా మనం ఏమంటాం? వీళ్ళతో ఎవరు కూడా దీస్ పీపుల్ ఆల్ ఆర్ డిస్క్వాలిఫైడ్. అంటే వీళ్ళతో ఎవరు కూడా కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వకూడదు. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటెంట్ పర్సన్ అవ్వాలంటే ఏంటి? మేజర్ అయి ఉండాలి, తర్వాత సౌండ్ మైండెడ్ అయి ఉండాలి, తర్వాత నాట్ డిస్క్వాలిఫైడ్ అయి ఉండాలి. డిస్క్వాలిఫై అవ్వకూడదండి, డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండాలి. నాట్ డిస్క్వాలిఫైడ్ అంటే ఎవరు సార్ అంటే ఏలియన్ ఎనిమీ అండి. ఏలియన్ ఎనిమీ అంటే ఏలియన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదని చెప్తున్నారా? ఏలియన్స్ ఉన్నాయండి? ఏలియన్స్ ఉన్నాయనుకుంటున్నారా? ఏలియన్స్ ఏంటండి? ఎగ్జాక్ట్లీ, సూపర్ అండి. ఏలియన్ ఎనిమీ అంటే ఏంటండి అంటే నాట్ రియల్ ఏలియన్ అండి. ఏలియన్ అంటే మనకి తెలియని వాళ్ళే కదా, అగెనెస్ట్గా ఉన్నవాళ్ళు. సో ఏలియన్ అంటే జనరల్గా ఏంటంటే ఎనిమీ లాంటి వాళ్ళు. ఎనిమీ కంట్రీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి జపాన్కి వార్ జరుగుతుందండి. ఇండియాకి రష్యాకి వార్ జరుగుతుంది. ఇప్పుడు రష్యా కంట్రీ మనకి ఏమవుతుంది? ఎనిమీ అవుతుంది కదా. ఇప్పుడు ఆ ఎనిమిని మనం ఏలియన్ ఎనిమీ అంటున్నాం. అంటే మనకి అన్రిలేటెడ్ పర్సన్ అతను. సో ఇప్పుడు ఇండియాకి రష్యాకి వార్ జరుగుతుంటే మీరు వెళ్ళి రష్యాలో ఉన్న పర్సన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. మీది ఏదో గూడ్స్ సప్లై చేయడానికి రష్యాలో వాళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అవ్వచ్చు, అలాగా ఎంటర్ అవ్వకూడదు. ఎందుకు సార్ అంటే సింపుల్ పాయింట్ అండి. చూడండి, యు ఆర్ ఇన్ ఇండియా, రష్యాతో మనకి వార్ జరుగుతుందండి. వార్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఓకేనా?
ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనీషాకి, సో మనీషా ఈజ్ హ్యావింగ్ ఏ వైడ్ బిజినెస్ ఇన్ ఇండియా. ఒక రిలయన్స్ లాగే మనీషాకు ఒక చాలా బిజినెస్ ఉందండి. ఆల్ ఓవర్ అన్ని కంట్రీస్లో కూడా తిను ఏం చేస్తున్నారండి అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. అలాగే రష్యాలో కూడా సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మనీషా ఏం చేశారండి అంటే వార్ జరుగుతున్నప్పుడు యాక్చువల్గా రష్యా కంట్రీ అనేది మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేసేస్తుందండి. ఇలా రష్యా ఇప్పుడు మనకి ఎనిమీ కంట్రీ, ఎవరు కూడా రష్యాతో మాట్లాడకూడదు అని చెప్పేస్తుంది. కానీ మనీషా ఏం చేశారండి అంటే వీళ్ళ గూడ్స్ సప్లై అవుతున్నాయి కదా, ఇలా గూడ్స్ సప్లై అవ్వడానికి తన గూడ్స్ ఏదైతే లైక్ రష్యాకి వెళ్ళాయో దాని రిలేటెడ్గా పేమెంట్ గురించి రష్యాతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. లేదా రష్యా వాళ్ళు కొన్ని గూడ్స్ అడిగారు, ఆ గూడ్స్ సప్లై చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఇండియా ఇంత వార్ జరుగుతుంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా అంటే ఎంటర్ అవ్వకూడదు. ఎందుకు? ఇలా కాంట్రాక్ట్స్ కనుక మనం అలో చేసాం అనుకోండి, సో మేబీ ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ రష్యాకి వెళ్ళొచ్చు, అవునా? లేదా రష్యా నుంచే కొంత అమౌంట్ ఇండియాకి వచ్చి ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కూడా అలాంటి థింగ్స్ చేయొచ్చు కదండి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏది కూడా వార్ టైంలో జరగకుండా ఉండాలంటే ఇండియన్ పీపుల్కి లైక్ ఏలియన్ ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక క్లాష్, ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి టిల్ ద వార్ కంప్లీట్స్. ఆ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చెప్తుందండి మళ్ళీ రష్యాతో మీరు బిజినెస్ చేసుకోండి అని. ఆ బిజినెస్ అలా పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా రష్యాతో ఎలాంటి కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వకూడదు. ఇంతకుముందు మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారు, ఇంతకుముందు రష్యాలో మీరు గూడ్స్ పంపించేవాళ్ళు, రష్యా వాళ్ళు మీకు అమౌంట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సస్పెండ్ చేసేయండి, ఎలాంటి యాక్టివిటీలో ఎంకర్ అవ్వకూడదు. సో దట్స్ వై, సో ఇలా మన రష్యా ఏదైతే ఉందో వార్ టైం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామండి, ఏలియన్ ఎనిమీ అంటాం. దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ఏలియన్ ఎనిమీ. సో అంటే ఏలియన్ ఎనిమీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా? కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు, బికాజ్ హీ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై ద యాక్ట్. స్టాట్యూట్లో మనకి డిస్క్వాలిఫై చేశారండి, ఏలియన్ ఎనిమీని డిస్క్వాలిఫై చేశారు. సో మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వకూడదు. ఫారెన్ సోవనర్స్ అండి. ఫారెన్ సోవనర్స్ అంటే ఫారెన్ సోవనర్స్ అంటే ఏంటండి అంటే మన ఇండియన్ పీపుల్ అనే వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్లో మల్టిపుల్ కంట్రీస్లో ఉంటారు కదండి, అదర్ కంట్రీస్లో కూడా ఉంటారు. అలాగే అదర్ కంట్రీస్ వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారా? సో అలా మన కంట్రీలో వాళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మన కంట్రీ వాళ్ళందరినీ చెక్ చేయడానికి అంటే మన కంట్రీలో ఇప్పుడు ఇండియా వాళ్ళు యూఎస్లో ఎక్కువ, ఇండియా వాళ్ళంతా వెళ్ళి ఇండియన్ పీపుల్ అంతా వెళ్ళి యూఎస్లో సెటిల్ అవుతున్నారండి. యూఎస్లో సెటిల్ అవుతున్నప్పుడు ఆ యూఎస్లో ఏదైతే సెటిల్ అవుతున్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రొటెక్షన్ కోసం కానీ వాళ్ళందరికీ ఏదైనా లాస్ ఏదైనా ఇవ్వడానికి, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి సో మన ఇండియన్ గవర్నమెంట్ కొంతమందిని అపాయింట్ చేస్తారండి. ఫారెన్ ఓనర్స్ కింద కొంతమందిని అపాయింట్ చేస్తారు. అలా ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళతో ఎలాంటి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఆ యూఎస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అలాంటి కాంట్రాక్ట్స్ ఎంటర్ అవ్వకూడదు. సో ఇంకా డీటెయిల్గా తర్వాత చదువుకుందాం. తర్వాత కన్విక్ట్స్ అంటే ఏంటి? ఒక పర్సన్, ఇప్పుడు మిస్టర్ ఏ అనే పర్సన్ పి అనే పర్సన్తో కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నారు. ఏమనండి అంటే యాక్చువల్గా ఏ దగ్గర కారు ఉందండి, ఒకటి ఏ దగ్గర ఒక కారు ఉంది, ఆ కార్ అనేది బీకి సేల్ చేస్తా అన్నారు, 4,50,000కి సేల్ చేస్తా అన్నారు. చెప్పండి, అతను కూడా కొంటా అన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఇది వ్యాలిడ్ కాంట్రాక్టా కదా? ఏ బీకి కార్ సేల్ చేస్తా అన్నారు, 4,50,000కి సేల్ చేస్తా అన్నారు, అగ్రిమెంట్ అయిపోయింది, లీగల్ అంటే కాంట్రాక్ట్ అవుతుందా లేదా? చెప్పండి, ఏ బీకి కార్ సేల్ చేస్తా అన్నారండి, 4,50,000కి సేల్ చేస్తా అన్నారు, ఇది కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా? చెప్పండి ఏంటండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందా లేదా? తుమ్లో వాళ్ళు చెప్పండి, జనరల్గా చెప్పండి. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుందండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. కానీ ఈసారి ఎక్కడున్నారండి అంటే జైల్లో ఉన్నారు, జైల్లో ఉండి కాంట్రాక్ట్ రాస్తున్నారు. కన్విక్ట్ అంటే ఏంటి? సో హీ వాజ్ అండర్ ద అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి కన్విక్షన్లో ఉన్నారు. సో కన్విక్ట్ అయినప్పుడు మాత్రం అంటే ఇలా జైల్లో ఉండి మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చా అంటే ఎంటర్ అవ్వకూడదు. యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్. అవుతుందా? సో వీళ్ళందరినీ కూడా మనం డిస్క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్ అంటాం. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. దట్స్ ఇట్ అండి. దోస్ ఆర్ ద పాయింట్స్. సో చూడండి, టుడే సెషన్లో మనం ఏమేమి నేర్చుకున్నామండి అంటే 2 పార్టీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, లీగల్ రిలేషన్షిప్ కూడా కంప్లీట్ చేసాం. ఆ తర్వాత వీ స్టార్టెడ్ విత్ ద లైక్ పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్. పాసిబుల్ ఉండాలి, ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అది పాసిబిలిటీ ఉండాలి, పర్ఫామ్ చేయగలిగినట్టు ఉండాలండి.
మూన్ తీసుకొచ్చేస్తాను, సన్ తీసుకొచ్చేస్తాను, ఇలాంటి కాంట్రాక్ట్లకు ఎంటర్ అవుతారా? అవి ఎంటర్ అయినా వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ కాదు. ఆ తర్వాత ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అగ్రిమెంట్ క్లియర్గా ఉండాలి. తర్వాత ఫ్రీ కన్సెంట్ ఉండాలి. చదువుకున్నామా? గన్ పెట్టారండి జీవన్ మీద, జీవన్కి గణేష్ గన్ పెట్టారని చదువుకున్నామా? దట్ ఈస్ ఫ్రీ కన్సెంట్. సో కన్సెంట్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ కాంపిటెంట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండెడ్ అయి ఉండాలి, నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. క్లియర్ ఎవరి వన్? పర్ఫెక్ట్. సో అంతేనండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసామంటే టోటల్ సెక్షన్ 10 మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ అసలు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్లో ఉంటుంది ఏంటి అనేది వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్లాస్. ఏమండి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతవరకు కూడా టిల్ నౌ ఎవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? పర్ఫెక్ట్. చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే రండి, దెన్ షల్ వి క్లోజ్ ఫర్ టుడే? వి క్లోజ్. ఓకేనండి. సో దట్స్ ఇట్. సో ఐ థింక్ ఎవరు కూడా అందరూ క్లియర్గానే ఉన్నారు. అండ్ ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం అడుగుతూనే ఉండండి, నో ఇష్యూస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped.